ప్రైజ్ ది లార్డ్. సజీవుని స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అందరూ బాగున్నారా? గతించిన వారమంతా దేవుడు తన యొక్క కృపలో మనకి క్షేమాన్ని అనుగ్రహించి ఇంకను మనని సజీవ లెక్కలో ఉంచి మనని ఆశీర్వదించడానికి సంసిద్ధుడుగా ఉన్నటువంటి ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు అంశంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, ఈ సమయమున నా తండ్రి ప్రభా, ఈ సజీవుని స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము మరి ఒక్కసారి కలుసుకోవడానికి నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి ప్రభా ప్రతి వారము నువ్వు నూతన అంశాలతో మాట్లాడుతుంటుండగా ప్రభా నువ్వు మాట్లాడనంటుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, లోబడే స్వభావంను వించున్న ప్రతి ఒక్కరికి నా ద్వారా మాట్లాడుతుంటుండగా పరిశుద్ధాత్ముడా నువ్వే నీ యొక్క స్వరము చేత మాట్లాడి బలపరచమని, మమ్మల్ని సరిచేసి నీ రాజ్యపు వారసులముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మిమ్మల్ని ఇట్టి రీతిగా కలుసుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. మరి యొక్క వారాన్ని మన జీవితంలో దేవుడు పొడిగించాడు కనుక ఈ వారము మనము ఏ విషయాల్లో ఇంకా బలపరచబడాలి అనేటటువంటి అంశాల నిమిత్తము దేవుడు మనతో మాట్లాడనంటుండగా దేవుడు మనకి అట్టి కృపను అనుగ్రహించి మనల్ని బలపరచును గాక. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం. లేవగానే మరి నాకు తెలిసి 100లో 90% పీపుల్ యూట్యూబ్ ఆన్ చేసేసి వాక్యాలు వింటూ ఉంటారు, లేకపోతే వాట్సాప్లో వచ్చేవన్నీ చూస్తూ ఉంటారు. మంచిదే, మరి వాక్యాన్ని వింటున్నాం, మంచిదే. వినుట వలన విశ్వాసము మరి పెరుగుతుంది కదా, మరి వింటున్నాము, విశ్వాసంలో బలపరచబడుతున్నాం, మంచిదే. మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అంశం ఏంటి అంటే విని గ్రహింపలేనటువంటి జనాంగం అంట. వింటూ కూడా మరి నిజాన్ని గ్రహించలేక విన్నది ఎంతవరకు మన జీవితంలో పనిచేస్తుంది అనేటటువంటి అవగాహన లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న అనేకుల కొరకు ఈరోజు మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వాక్యాన్ని చూసుకున్నట్లయితే యెషయా 6వ అధ్యాయంలో కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామో, ఏ విషయంలో మరి మార్పు పొందాలి అనేటటువంటి విషయాలను ఇక్కడ మనము చక్కగా మరి ధ్యానించవచ్చు. ఎందుకంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది తెలిస్తే మరి ఎటువంటి దేవుణ్ణి, ఎటువంటి మహిమను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది తెలిస్తే ఆటోమేటిక్గా మన హృదయాలు మార్చబడతాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా భక్తుడికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అత్యున్నత సింహాసనం అంటే పరలోకంలో తన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి చూస్తున్నప్పుడు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా మరి ఆ దేవాలయం అంతా కూడా ఆయన యొక్క చొక్కాయి అంగి మరి నింపబడ్డదంట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరూపులు, కెరూబులు, మరి దేవదూతలు, 3 types ఆఫ్ దేవదూతలు ఉంటారు. శరూపులు, కెరూబులు, మరి దేవదూతలు. మరి వీళ్ళలో శరాపులు దేవుడి పైన నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. అంటే దేవునికి మరి చూసుకున్నట్లయితే వాళ్ళొక కవచంలాగా పైన గొడుగు పడుతూ ఉంటాం కదా, ఎండ రాకుండా అది రాకుండా. మరి ఈ దేవాది దేవునికి మహిమకరంగా అంట ఈ శరాపులకు 6 రెక్కలున్నాయంట. 6 రెక్కల్లో మరి వీళ్ళు 2 కళ్ళు మూసుకున్నారంట. ఎందుకంటే ఆయన మహిమ ఆ రీతిగా ఉంది కనుక 2 వాళ్ళ కళ్ళు మూసుకొని 2 కాళ్ళను కప్పుకున్నారంట. 2 కళ్ళు మూసుకొని 2 వాళ్ళ కాళ్ళను కప్పుకొని 2 ఎగురుతూ ఉన్నారంట ఈ శరాపులు దేవునికి పైగా. మరి ఈ శరాపులు అటువంటి వారు దేవుడి మహిమలోనే ఆయన ద్వారా సృజించబడి ఆయన దగ్గరే పరలోకంలో ఉండి ఆయన సింహాసనం చుట్టూతో ఉన్నటువంటి వీళ్ళకే ఆయన మహిమను చూడలేనటువంటి తేజస్సు ఆయన కలిగి ఉన్నాడు. అటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ దేవుణ్ణి వీరు
చూడలేక వాళ్ళ కన్నులు మూసుకున్నారండి. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన విషయంలో మరి వాక్యాలు వింటూ, వాక్యాలను ధ్యానిస్తూ, మరి పొద్దున్న లేస్తే యూట్యూబ్లన్నీ వింటూ ఉన్నారు. వినుట మటుకు వింటున్నారు, కానీ అవి మన జీవితంలో ఎంతవరకు పనిచేస్తున్నాయి, నువ్వు వాటిని ఎంతవరకు అవలంబిస్తున్నావు, నీ జీవితంలో వాటిని ఏ రీతిగా అన్వయించుకుంటున్నావు, నీ జీవితంలో ఆ వాక్యాన్ని ఏ రీతిగా పనిచేయనిస్తున్నావు అనేది అంశం. ఈరోజు వింటాం మంచిదే, వినడము మంచిదే, కానీ అది నీ జీవితంలో ఎంతవరకు పనిచేస్తోంది అన్న విషయాన్ని ఈరోజు ధ్యానిద్దాం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీకు దేవుడుగా పిలువబడుతున్నటువంటి ఈ దేవుడు మరి మామూలు దేవుడు కాదు. మహాకాశములు పట్టజాలనటువంటి మరి దేవుడు ఆయన. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. మరి ఆయన పాదపీఠము అలాంటి భూమి మీద నువ్వు ఉండి మరి దేవుడి దగ్గర, దేవుడి విషయంలో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మరి ఒక్క మాట, మనకంటే కొంచెం పొట్టిగా ఉన్నోళ్ళని మనం ఇట్లా చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమైపోతుంది కదా. ఇట్లా కిందకు వంగి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్న బిడ్డలు వాళ్ళు అల్లరి చేసేది, మనం పొడుగ్గా ఉంటాం, వాళ్ళకంటే పెద్దగా ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం కోతి పని చేస్తున్నారో మనకి తెలిసిపోతుంది. మరి ఈ 5 feet నుంచి ఉన్న నువ్వే చిన్న బిడ్డల్ని చూడగలిగితే, మహాకాశములు పట్టజాలనటువంటి ఆ దేవుడు మరి ఆకాశమునందు ఆసీనుడై మరి నిన్ను నన్ను చూడంటారా? మనం వేసే కుప్పిగంతులు కనిపించవంటారా? దేవుడి విషయంలో నేను 100% రైట్గా ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను, నా మటుకు నేను నీతిమంతురాలిని, నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాను, ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ కదా. నేను వాక్యాన్ని వింటున్నా, ధ్యానిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అనేటటువంటి భ్రమలో ఉంటాం. భ్రమ కాదు, అది నిజమే, మనం ఉంటాము. కానీ మరి ఎంతవరకు దేవుణ్ణి గ్రహిస్తున్నావు, నీ దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు అనేది మరి అక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మరి ఈ మాటను ఎందుకు చదివాను అంటే, మనము ఆరాధిస్తూ వెంబడిస్తున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదండి. అల్లటప్ప దేవుడు కాదు, ఏదో మాటలు చెప్పేటటువంటి దేవుడు కాదు. మరి ఆయన ఉన్నవాడు, అనువాడు, వినువాడు. ఆకాశము గతించిపోను కానీ ఆయన మాటలు మాత్రము ఏనాడు గతించిపో. అటువంటి దేవుడు నా దేవుడు. హల్లెలూయా. మరి ఈ దేవుడి విషయంలో పొద్దున్న లేచినప్పటి నుంచి వాక్యాలు వింటూ, పాటలు వింటూ, ఏది వదిలిపెట్టకుండా వింటూనే ఉంటారు. కొంతమంది వింటారా? వింటూనే ఉంటారు. టైం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటారు. మరి ఎంతవరకు వాటిని అవలంబిస్తున్నారు, మన జీవితంలో ఎంతవరకు వాటిని మరి అప్లై చేసుకుంటున్నారు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఇందులోనే కంటిన్యూషన్. ఇక్కడ భక్తుడు అంటాడు, మరి అది చూసినప్పుడు సెరాపులు, కెరూబులు వీళ్ళంట, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరు. అంటే కంటిన్యూస్గా ఒకళ్ళు అయిపోగానే ఒకళ్ళు మరి ప్రతిగానములు చేస్తూనే ఉన్నారంట కంటిన్యూస్గా. ఆయన పరిశుద్ధుడు అని మరి పరలోకంలోనే కాదు కానీ భూలోకంలో కూడా ఆయన పరిశుద్ధుడే. ఆ మాటని మర్చిపోవద్దు. ఇక్కడ పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేయుచుండేది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండెను. ఇక్కడ వాళ్ళు ప్రతిగానములు చేస్తుంటే ధూమము అంటే ఆ యొక్క సువాసనలు, మరి ఆయనకి అటువంటి సువాసనలు కానివ్వండి, మరి ఆయనను పొగుడుతూ మహిమపరచడం కానివ్వండి ఎంతో ఇష్టం. కనుక ఆ దేవుణ్ణి వీళ్ళు మరి దేవదూతలు సహితము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పేసి ప్రతి గానముల చేత ప్రతి సెకండ్ వాళ్ళు ఆయనని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మరి అటువంటి దేవుడి విషయంలో మనము వాక్యాన్ని వింటున్నాం. మరి అటువంటి దేవుడి విషయంలో అనేకమైనటువంటి విషయాలను మరి సేవకులంగా మేము చెప్తూనే ఉంటాం, బోధిస్తూనే ఉంటాం. మేము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, దేవుడు రాకడ సమీపంగా ఉంది, దేవుడు వచ్చేస్తున్నాడని ముసలోళ్ళం కూడా అయిపోయాము. మా ఏజ్ కూడా అయిపోతుంది. కొంతమంది మరి చనిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు పుట్టినోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి దేవుడు వస్తాడు వింటున్నారు, కానీ మరి దేవుడు వచ్చేది లేదు అనేటటువంటి నిర్లక్ష్య స్వభావంలోనికి ఈరోజు జనాలు వెళ్ళిపోయారు. అంటే మరి ఇటువంటి దేవుడు
ఒక టైం దేవుడు మనకి పెట్టాడు. భూమి మీద జరుగు ప్రతిదానికి సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడుటకు, పెరుగు వేయబడుటకు, మరి అన్నిటికీ కూడా మరి ఆయన ఒక సమయాన్ని ఉంచాడు. మరి ఇది పాత నిబంధన కాలంలో మరి యెషయా భక్తుడి విషయంలో మరి ఆయనకి దర్శనం కలిగి రాసినటువంటి విషయం ఇది. భక్తుడు ఇక్కడ మరి దర్శనంలో చూసి గడగడ వణికిపోయాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని, రాజు సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కనులార చూచి తిననుకుంటుని. అంటే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నేను ఉన్నాను అంటున్నాను. మరి ఇప్పుడు మరి యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆయన మాత్రము చేయాల్సింది ఆయన చేశాడు. మనం నీతిమంతుల జాబితాలో 100% ఉన్నాం. నీతివంతులంగా కొనసాగుతున్నామా? మనము నీతిమంతులంగా కొనసాగుతున్నాం. ఆయనైతే మనల్ని నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా చేసేసాడు. ప్రతిరోజు ఆ రక్తాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటున్నామా? మన జీవితంలో ఆ వాక్యాన్ని అప్లై చేసుకుంటున్నామా? చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 28వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు మరి ఆ ద్వీపవాసులకు కొన్ని విషయాలను గూర్చి బోధించాడు. ఆయన అక్కడ ఉన్నన్ని రోజులు ఆ ద్వీపవాసులకు కొన్ని విషయాలను యేసుప్రభుల వారి గురించి మరి ధర్మశాస్త్రంను గురించి బోధిస్తూ ఉన్నారు. బోధించినప్పుడంట ఇక్కడ అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పి తరువాత వారు వెళ్ళిపోయిరి. అయితే ఇప్పుడు ఈ వాక్యము వింటున్నటువంటి మీలోనే ఏంటి ఏం చెప్తుంది? ఇది కాదుగా పద్ధతి చెప్పేది, వాక్యం ఇట్లా ఉంటుందా, వాక్యం అట్లా కదా చెప్పాలి. మరి వాక్యం అట్లా చెప్తే మరి నీ జీవితంలో ఎంతవరకు పనిచేస్తుంది? వాక్యం ఇట్లా చెప్తే నీకు అర్థమయ్యే రీతిలో అది వస్తుందా, లేకపోతే ఆధ్యాత్మికంగా చెప్తే అర్థమవుతుందా? కొంతమందికి కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. ఏం చెప్తున్నారో ఏంటో వీళ్ళకే అర్థం కాదు, మరి కెమెరాల ముందరకు నిలబడి ఏదేదో మాట్లాడేస్తుంటారు అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లాగే చెప్తాడు. నువ్వు జ్ఞానంతో నింపబడి ఉన్నావేమో, మరి నీకు ఈ జ్ఞానం అక్కర్లేదేమో, మరి ఈ జ్ఞానం కావాల్సిన అన్యులున్నారేమో, మరి వాళ్ళకి ఏమీ తెలియదేమో, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడేమో కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఆలోచనలు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ మనం చదివాం కదా, కొంతమంది దాన్ని విన్నారంట, కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఇప్పుడు నేను చెప్పింది అదే. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎవరికి ఏ రీతిగా చెప్తే అర్థమవుతుందో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కాబట్టి నీకు ఆల్రెడీ అన్నీ తెలిసేమో, కాబట్టి నీకు పెద్దగా దీంతో పని లేదేమో, మరి ఏం చెప్తున్నారు అనిపిస్తుందేమో. కానీ ఏమీ తెలియని అన్యులు వింటున్నప్పుడు ఇది ఏదో కొత్తగా ఉందే అనేటటువంటి ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి. అందుకని భేదాభిప్రాయాలు కలిగి కొందరంట వెళ్ళిపోయారంట. మరి అక్కడ చూసుకున్నట్లయితే పౌలు ఒక మాట చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇది చూసుకున్నట్లయితే 26వ వచనం, మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. పొద్దున్న లేచినప్పటి నుంచి వింటవేమో, వాక్యాలు వింటూనే ఉంటావేమో, పాటలు వింటూనే ఉంటావేమో, మరి ఎంతసేపు నిన్ను ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి, నేనే కరెక్ట్, నాకు వాక్యం తెలుసు అనే విధంగా నువ్వు వింటూ ఉంటావేమో, చూస్తూ ఉంటావేమో, అన్నీ చేస్తూ ఉంటావేమో. కానీ నువ్వు విన్నది నువ్వు గ్రహిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడో అది నీ జీవితంలో పని చేస్తుందా? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ అదే అంటున్నారు, మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఇది నా బైబిల్లోనే కాదండి, మీ బైబిల్లో కూడా ఇట్లాగే ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ ఉన్నదే చదువుతున్నాను. వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకి వెళ్ళి చెప్పుము. ఈరోజు నేను చేస్తుంది అదే. హల్లెలూయా.
దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నో వింటున్నారు, ఎన్నో రకాలైనటువంటి ఎందరో భక్తులు, ఎందరో సేవకులు మరి వాక్యాన్ని బోధిస్తున్నారు, అందరిది వింటున్నాం. కానీ ఏం గ్రహిస్తున్నావు? ప్రతి ఒక్కళ్ళు చెప్పేది దేవుడు రాకడ సమీపంగా ఉంది, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకో, ఎత్తబడే గుంపులో ఉండు, నువ్వు వధువు సంఘంలో ఉన్నవు, జ్ఞానవంతులుగా మరి దేవుడి యొక్క జ్ఞానాన్ని కోరుకొని దేవుడి మార్గంలో నడవమని ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఒకటే, దేవుడి ప్రేమను గురించి. మరి బైబిల్ అంతా కూడా కేవలము దేవుని యొక్క ప్రేమను గురించి మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమను నువ్వు గ్రహించినట్లయితే, ఆ ప్రేమను నువ్వు అనుభవించినట్లయితే, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే మరి నీకు ఈ మాట చెప్పాల్సిన అవసరమే లేదు కదా. నీకు ఈ మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ ప్రేమను అర్థం చేసుకోవట్లేదంట. వాళ్ళు వినుట మటుకు వింటున్నారు కానీ దేవుడి ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు చూస్తున్నారు, దేవుడు వాళ్ళ జీవితంలో చేసే కార్యాలను చూస్తున్నారు కానీ మరి దేవుణ్ణి మాత్రం కనిపెట్టట్లేదు. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి, అంటే వింటున్న నువ్వు, చూస్తున్నటువంటి నువ్వు మనసారా విని దేవుడి వైపు తిరగాలంట. కేవలం వినడం మాత్రం కాదమ్మా, కేవలము మరి అటు ఇటు పనులు చేసుకుంటూ వినడం మాత్రం కాదు, కానీ విని మనసారా గ్రహించి, అంటే దేవుడు నీతో ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థ పొందకుండునట్లు, అంటే ఆయన సైడ్ తిరగకుండా, నీ జీవితంలో స్వస్థత రాకుండా, నువ్వు గ్రహించకుండా ఉన్నటువంటి నీ యొక్క స్వభావము, నీ యొక్క మనసు. ఇక్కడ నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఖచ్చితంగా చెప్పిస్తాడు. ఎందుకంటే మరి ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇది జరుగుతుంది. చర్చిలకు వెళ్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు, ఏ మీటింగ్ కన్నా కూడా పరుగులు తీస్తూ ఉంటారు, పరుగులు తీసేస్తారు, చెప్పిందంతా వింటారు, బాగా ప్రార్థనలో ఉంటారు, పాటలు పాడుతుంటారు, వాక్యం చదువుతుంటారు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాక కూడా ఎవ్రీ టైం దేవుడు గుర్తు చేసేది ఏంటి అంటే వారు వినుమాత్రముగా ఉన్నారు కానీ గ్రహింపని పరిస్థితి. వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతాలే చూస్తున్నారు కానీ మరి దేవుణ్ణి కనిపెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళు మా జీవితం మార్చబడాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి అప్రూవల్ దేవుడికి ఇవ్వట్లేదు. నేను చాలాసార్లు వాక్యంలో చెప్తూ ఉంటాను, యేసు ప్రభుల వారు స్వస్థత ఇచ్చినప్పుడు నువ్వు స్వస్థపడగోరుతున్నావా అని మన యొక్క మరి అంగీకారాన్ని అడిగారు. ఎవరినైతే స్వస్థపరిచారో వాళ్ళ అంగీకారాన్ని ఖచ్చితంగా అడిగాడు. ఎందుకంటే మరి వాళ్ళ అంగీకారాన్ని బట్టి ఆయన స్వస్థత ఇవ్వగలిగాడు. వాళ్ళ విశ్వాసం చొప్పున కొన్ని జరిగాయి కానీ ఈయన కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళని స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. ఎందుకు అంటే వాళ్ళ హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడికి తెలుసు. కనుకనే స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. అడిగి మరి ఈ కార్యాన్ని జరిగించాడు. ఇక్కడ వాళ్ళు స్వస్థపడకుండునట్లు వారి హృదయములు క్రొవ్వి ఉన్నవి. అంటే అన్నీ ఇచ్చేసేసరికి కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతాం. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం వేరండి. మన పరిస్థితులు ప్రతికూలంగా, ఏది మనకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితిలో దేవుడే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనేటటువంటి జీవితం నీ జీవితం అయ్యుంటే అప్పుడు నువ్వు 100% దేవుణ్ణి నమ్మినట్లు, అప్పుడు ఆ దేవాది దేవుణ్ణి ఒప్పుకున్నట్లు, రుచి చూసి తెలుసుకున్నట్లు, ఆ దేవుణ్ణి నువ్వు నిజముగా వెంబడిస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపడకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అంటే వినడం మాత్రం వింటున్నారు కానీ కళ్ళు మూసుకుపోయి గ్రహించలేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే వాళ్ళకి ఏది అనుకూలమో దాన్ని జరిగిస్తారు, ఏది అనుకూలంగా లేదో దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులంట అడవిలో ఒకరోజు ప్రయాణం చేయాల్సి వచ్చిందంట. అడవిలో ప్రయాణం చేయాల్సి వచ్చి వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరారు. అయితే ఒకడేమో టిఫిన్ కట్టుకున్నాడు, ఇంకోడేమో టిఫిన్ తెచ్చుకోలేదు. అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పేసి ఇతడేమో ధైర్యంగా వచ్చేసాడు. మొదటి వాడేమో అమ్మో ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో, మేము టైంకి రీచ్ అవుతామో లేదో కాబట్టి నేను టిఫిన్ తీసుకెళ్తానని ప్రిపేర్డ్గా ఇంకొకతను మొదటి వ్యక్తి వచ్చాడు. మరి మధ్యాహ్నం అయింది కానీ వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి ఇంకా వెళ్ళలేకపోయారు. వీళ్ళకి నీరసం వస్తుంది, తింటున్నారు.
అయితే ఒక చెట్టు నీడను చూసుకొని మరి టిఫిన్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇద్దరు కూర్చొని సేదతీరుతూ మరి టిఫిన్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు. అయితే ఈ టిఫిన్ తెచ్చుకోని వ్యక్తి మరి నిన్ను నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని అన్నాడు కదా, నన్ను ప్రేమించి నాకు కొంచెం పెట్టకూడదు అన్నాడు. అంటే ఈ టిఫిన్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి మొదటివాడు మరి నీ పొరుగు వాళ్ళని ఏదో ఆశించకూడదు కదా అని కూడా చెప్పాడు కదా అంటున్నాడు. ఇద్దరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, కానీ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ఆ యొక్క మరి వాక్యాలను తీసేసుకొని వాళ్ళు మేము కరెక్ట్, మేము పర్ఫెక్ట్ అనేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెట్టాడో పెట్టలేదో తర్వాత సంగతి, కానీ ఇక్కడ వాక్యాన్ని చూసుకున్నట్లయితే బైబిల్లోని వాక్యాలే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అట్లాగే మరి నీ పొరుగువాడిది ఏది ఆశించద్దు అన్నది కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞనే. కానీ వాటిని మన జీవితంలో ఏ రీతిగా అప్లై చేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం కాస్త గ్రహించాలి. ఇక్కడంట ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాక్యాలను మరి ఉపయోగించుకుంటూ మరి కొన్ని అనుకూలంగా ఉన్నవి అప్లై చేసుకుంటూ కొన్ని కష్టతరమైనటువంటి వాటిని పక్కన పెట్టి ప్రభా అర్థం చేసుకో అని చెప్పి దేవుడిని వదిలేసేటటువంటి, అంటే దేవుడికి వదిలేసి పక్కన పెట్టేసేటటువంటి కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వాక్యాలు వింటున్నావేమో, మరి పొద్దున్న లేచినప్పటి నుంచి దేవుడితో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నావేమో, కానీ మరి నీ పరిస్థితులు అనుకూలించట్లేదేమో, మరి ఇద్దరు స్నేహితులు చెప్తున్నట్టుగా శ్రద్ధ చెప్పుకుంటున్నావేమో, కొన్ని విషయాలకు మరి అనుకూలంగా ఉన్న విషయాలను మరి ఆచరించేసి నీకు కష్టంగా ఉన్నవి పక్కన పెట్టేసి కొన్ని మరి దేవుడు అడుగుతాడు కదా, నీకు ఇష్టమైనది దేవుడికి నైవేద్యంగా ఇవ్వాలి. నీకు ఇష్టమైన వాటిని నీ దగ్గరే పెట్టుకొని నీకు ఇష్టం లేని వాటిని దేవుడికి ఇచ్చేసి వదిలేసాను ప్రభువా అంటే అది జరగదు. మన హృదయాలు దేవుడిని అర్థం చేసుకోలేదు, దేవుడి ప్రేమను మనం గ్రహించలేదు. ఏదైనా ఆయన నామం నిమిత్తం నీ తల్లినే కానీ తండ్రినే కానీ నీ పొలంనే కానీ అక్కనే కానీ చెల్లినే కానీ తమ్ముడినే కానీ ఎవరిని విడిచినా కూడా నీకు రెండింతలుగా ఇస్తానన్నాడు. అంటే నీ సొంత వారి ప్రేమ, ఒకళ్ళిద్దరి ప్రేమను నువ్వు కోల్పోతావేమో కానీ నిన్ను ప్రేమించే అనేకమైనటువంటి వారిని నీకు ఇస్తాను అంటున్నాడు. దాన్ని ఒక్కసారి ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఆ దేవుడిని గ్రహించు. మరి నువ్వు వింటున్నావేమో, దేవుడి గురించి వింటున్నావేమో, దేవుడి గురించి అనేక విషయాలు నీకు తెలిసేమో, కానీ మరి గ్రహించు. దేవుడు నీ జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనేది గ్రహించినట్లయితే మరి దేవుడి మహిమను నువ్వు ఖచ్చితంగా చూడగలవు. అందుకని ఇక్కడ మరి యెషయా భక్తుడు అక్కడ 6వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, యెషయా 6వ అధ్యాయము, అక్కడ మరి అటువంటి పరిస్థితులు నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను అని ఆయన ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఇందుకే. వీళ్ళు గ్రహించరు, చూస్తున్నారు కానీ గ్రహించరు, ఎంత చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా అని చెప్పేసి ఈ యొక్క భక్తుడు వాళ్ళ నిమిత్తం అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. మరి వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా ఈ భక్తుడు తనను తాను దేవుడికి సమర్పించుకొని మరి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో చిత్తం ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు అంటాడు. నన్ను పంపించు, నేనున్నాను, నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి తనను తాను దేవుడికి సమర్పించుకుంటాడు. మన చుట్టుపక్కల ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం మన హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు మన మీద అధికారం కలిగి మనల్ని నడిపించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రతి విషయంలో దేవుడు కోరేది ఏంటంటే ఆయనను అర్థం చేసుకోవడం. మరి అందుకని దావీదుకు మాత్రమే నా హృదయానుసారుడు అని ఎందుకు చెప్పగలిగాడు అంటే ఆయన హృదయాన్ని ఆయనది ఉన్నట్టుగా అర్థం చేసుకునేటటువంటి హృదయము దావీదుకు ఉంది కనుకనే హృదయానుసారుడు అనేటటువంటి బిరుదు దావీదుకి ఇచ్చాడు. ఆయన గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు, మరి ప్రతి విషయంలోనూ దేవుడు ఆలోచన ఏ రీతిగా ఉన్నదో అర్థం చేసుకోగలిగాడు. అంతగా దేవుణ్ణి ప్రేమించాడు కనుక మరి అర్థం చేసుకోగలిగాడు. మరి దేవుడు హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. ఒకవేళ నువ్వు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవా, నువ్వు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవా, నువ్వు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవా, ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు.
మరి నేను ఏ పరిస్థితిలో ఉన్నా నాకైతే అర్థం కావట్లేదు ప్రభా, నన్ను నీ చిత్తానుసారంగా మార్చు. ఆ యెషయా భక్తుడు ఏ రీతిగా అయితే తనను తాను సమర్పించుకున్నాడో అట్టి సమర్పణ జీవితాన్ని నాకు అనుగ్రహించమని దేవుడి సన్నిధిలో వేడుకుందాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంటిన్యూషన్ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే, కాబట్టి దేవుని వలనైననే ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది, మీరు తెలుసుకొందురుగాక. అంటే ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనలో ఆ విశ్వాసం అనేది, ఆ గ్రహింపు అనేది, ఆ అర్థం చేసుకునేటటువంటి స్వభావం లోపించినంత మూలాన మరి అన్యజనుల్లోకి సువార్తను ప్రకటిస్తున్నాడు. అన్యజనులందరూ మార్చబడే విధంగా ఈ సువార్తను అన్యజనులకు కూడా అందుబాటులోనికి దేవుడు తెచ్చాడండి. కనుక నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ ఆశీర్వాదం పక్కవాడికి మరి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నీకు ఇచ్చేవి మరి నీకు రాకుండా ఆగిపోతే పక్కనోడు ఆశీర్వదించబడుతున్నాడు అంటే కేవలం నువ్వు గ్రహించట్లేదు. నువ్వు గ్రహించని కారణంగా నీ ఆశీర్వాదాలు అక్కడే ఆగిపోతున్నాయి. నీ తర్వాత వచ్చిన వాడు దీవించబడుతున్నాడు. మరి మునుపటి వారు కడపటి వారాగును, కడపటి వారు మునుపటి వారాగును అన్న విషయము మరి దీనికే సాదృశ్యం. మరి ముందున్నటువంటి నువ్వు, మరి దేవుడు బిడ్డగా పిలువబడుతున్నటువంటి నువ్వు ఇంకా కూడా నేర్చుకునే స్థితిలో, మీరు ఇంకా పాలు తాగే పరిస్థితిలో ఉంటే అన్యుడొచ్చి బలమైన ఆహారం తిని వాక్యాన్ని బోధించేటటువంటి పరిస్థితి ఈరోజు మనం ఎందరో జీవితాల్లో చూస్తున్నాం. కనుక మరి గ్రహింపు లేనటువంటి జీవితాల నుంచి ఈ 40 దినాల్లో దేవుడు గ్రహించి మరి దేవుడికి అనుకూలంగాను దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించేటటువంటి జీవితము, అభిషేకము, ఆత్మ, ప్రార్థన జీవితము దేవుడు నిశ్చయంగా మీకు అందరికి ఇచ్చునుగాక. మరి ఈ విషయాలను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడాడో మరి దేవుడికి తెలియాలి. కానీ మన విషయంలో ఏ విషయంలో గ్రహించట్లేదు దేవుణ్ణి, ఏ విషయంలో అర్థం చేసుకోవట్లేదు, ఏ విషయంలో చూసి చూడనట్లుగా నిర్లక్ష్యపరుస్తున్నాం. 6వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, శరాపులు సహితము ఆయన పైన నిలబడి కళ్ళు మూసుకొని కాళ్ళు మూసుకొని 2 రెక్కలతోటి ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి నిరంతరము ప్రతిగానముల చేత ఆయనని మహిమపరుస్తున్నాడు. మరి ఆయన స్వరూపంలో ఉన్నటువంటి నువ్వు నేను ఎంతవరకు ఆయనని మహిమపరుస్తున్నాం, ఎంతవరకు ఆయనకి మరి గర్వకారణంగా నిలబడి ఎంతమంది విషయంలో వీరు నా బిడ్డలు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది మనం ఎంతవరకు దేవుడికి ఇష్టలుగా ఉన్నాము. మరి దావీదుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు, నా గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడో మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని మన విషయాన్ని మనమే ఆలోచిద్దాం. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు నా ప్రియ సహోదరి సహోదరా. కనుక ఈ 40 రోజులు దేవుడు ఖచ్చితంగా మనని రూపాంతరపరచి తన యొక్క స్వరూపంలోనికి మనని మార్చునుగాక. వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు స్వరూప్యంలోనికి మనం అందరం మార్చబడి మరి దేవుడికి మరి వారసులంగా పిలువబడుతున్నాం కనుక ఆ వారసత్వంలో మనం అందరము ముద్రించబడదుముగాక. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మరి ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ మరి భక్తుడు దర్శనంలో యెహోవా దేవుణ్ణి చూసి మరి శరాపులు ఆయన పైన నిలబడి మరి ఆయనను పరిశుద్ధుడు 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 అని పొగుడుతుంటుండగా అటువంటి దేవుడు నువ్వు మాకు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి అటువంటి నిన్ను ఎన్నో విషయాల్లో మరి నేను నిర్లక్ష్యపరుస్తూ నీకు మరి అవమానాన్ని తెచ్చే ప్రవర్తన కలిగి మమ్మల్ని మేము సరి చేసుకోకుండా మాకు మేము పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యేటటువంటి ఎన్నో అంశాలు మా జీవితంలో ఉంటుండగా మమ్మల్ని సరిచేసి క్రీస్తు పరిపూర్ణతలోనికి మమ్మల్ని ముద్రించి ఈ యొక్క శ్రమల దినాల్లో మా జీవితాలు రూపాంతరపరిచి మరి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని, వారసత్వంలో మమ్మల్ని ముద్రించమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి యొక్క అంశంతో మరి యొక్క వారం కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 7386464385. ఈ నంబర్కి సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. ఫేస్బుక్లో వాయిస్ ఆఫ్ ద సేవియర్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనేటటువంటి పేజ్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనే. ప్లీజ్ ఫాలోస్. మీరు సంప్రదించవలసినటువంటి చిరునామా హౌస్ నంబర్ 27-6
16/15/3, ఫ్లాట్ నంబర్ 203, అంకిత అపార్ట్మెంట్స్, కృపా కాంప్లెక్స్, సఫిల్గూడ, నేరెడ్మెట్, హైదరాబాద్ 5,56,000.